ఛానల్ సిరి బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం పికాక్ వర్క్ చేసాము. మనకి స్టిచ్చింగ్ దగ్గర ఇలా షేప్ వస్తుంది అనమాట. చూడండి క్లియర్గా. సో మనం కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. దీనికి హ్యాండ్కి అయితే ఏం వర్క్ చేయలేదు, బార్డర్ హెవీగా వచ్చింది కాబట్టి హ్యాండ్కి వర్క్ ఏం లేదు. ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రం వర్క్ చేసాము. చూడండి, ఇది కూడా మనం ముత్యాలతో వర్క్ చేసాము. ఇది కూడా మన బొటిక్లో చేసిందే. చూడండి, ఇది నెక్ అంతా కూడా కట్ వర్క్ ఇచ్చాము. ఇది కూడా కట్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఇంకో వీడియో చేస్తాను. ఇది చేయడానికి టైం లేక చేయలేదు. ఇదొక వర్క్ చేసాము, చూసారు కదా. ఇవన్నీ నాకు స్టిచ్చింగ్ కటింగ్ వీడియో తీయడానికి టైం లేదు, సో అందుకే తీయలేదు. ఇప్పుడైతే మనం కంప్యూటర్ వర్క్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం లైనింగ్ తీసుకున్నాం, 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాం. అలాగే దీన్ని వాష్ చేసి ఐరన్ చేశాను నేను. మనకి బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. చూసారు కదా. మనం ముందుగా ఫస్ట్ కొద్దిగా ఇది మనం కొంచెం కుట్లు గుంచుకున్నాం. చూడండి, లైనింగ్ క్లాత్ మనం క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ ఏమో అటు సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కొంచెం కుట్లకి కొద్దిగా వదులుకున్న ఒక 1/4 ఇంచు. ఇప్పుడు మనం 15 ఇంచెస్ లాంగ్ తీసుకున్నాం. పైన మళ్ళీ కొంచెం కుట్లు పెట్టుకోవచ్చు. మనకి షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాం. చూడండి, కొంచెం కుట్లకి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాం. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్. చూసారు కదా, మనం ఇలా రౌండ్ తీసుకున్నాం. కానీ ఇది యాక్చువల్గా కట్ చేసుకోమనం, ఎందుకంటే మనకు ఆల్రెడీ నెక్ ఇది వర్క్ వచ్చేసింది కదా. ఇది వర్క్ వచ్చేసింది. ఈ వర్క్ ఎలా ఉందో, ఈ షేప్ ఎలా ఉందో అలా వస్తుంది మనకి. సో అందుకని మనం నెక్ కట్ చేసుకోము. జస్ట్ డీప్ ఎంత ఉందనేది మాత్రం నేను ఇక్కడ మార్కింగ్ చేశాను. అలాగే మనం షోల్డర్ ఎంత పెట్టామో అలాగే ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టాను. చూడండి, ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 40 ఇంచెస్ వచ్చింది, అంటే 10 ఇంచెస్ పెట్టుకున్నాం. 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనకి 31 ఇంచెస్ వచ్చింది. 31 ఇంచెస్ అంటే మనకి 31 ఇంచెస్ అంటే ఇక్కడ 4వ భాగంలో అంటే ఒక భాగం పెట్టుకోవాలి మనం, ఎందుకంటే 4 భాగాల కింద డివైడ్ చేసుకోవాలి. మనం మొత్తం టోటల్ లూజ్ వచ్చేసి మనకి 31 వచ్చింది కాబట్టి మనం అందులో ఇప్పుడు ఒక భాగం తీసుకుంటున్నాం. 4 పార్ట్స్ చేసుకుని ఒక భాగాన్ని మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి మనం. 8కి కొంచెం తక్కువ పెట్టాను.
1 ఇంచ్ మనకి బ్యాక్ సైడ్ డాట్స్కి, 2 ఇంచెస్ ఖర్చుకి. కొంచెం క్రాస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర చూడండి, మనం షోల్డర్ తీసుకున్న ఎంతైతే తీసుకున్నామో అంతా మనం ఆర్మ్ హోల్ డౌన్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చెస్ట్ లూజ్ తీసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా బాక్స్ లాగా గీసుకున్నాం. దీనికి మనం 1 ఇంచు ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి 1.5 కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, 1 ఇంచ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి నేను చెక్ చేస్తాను. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ వచ్చింది. సరిపోయింది. మనకి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాం. 7 ఇంచెస్ ఉంది. మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ నెక్ డీప్ అయినా బ్యాక్ నెక్ డీప్ అయినా కూడా ఫ్రంట్ నెక్ డీప్ అయినా బ్యాక్ నెక్ డీప్ అయినా కూడా మనం ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ డీప్ మనం పెట్టుకున్నది. ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎంత ఉందో తీసుకుంటున్నాం. చెస్ట్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. చూసారు కదా, చెస్ట్ పాయింట్ వచ్చేసి 9 ఇంచెస్. మనం పైన పావించి కుట్లు వదిలేసుకున్నాం కదా, ఆ కుట్లు తర్వాత నుంచి మనం స్టార్ట్ చేసాం అనమాట. సో 9 ఇంచెస్ వచ్చింది మనకి. 9 ఇంచెస్. అలాగే మనకి చెస్ట్ డౌన్ వచ్చేసి 11.5. ఇది చెస్ట్ పాయింట్, ఇది చెస్ట్ డౌన్ తీసుకున్నాం. చూసారు కదా, మనం ఇక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇటు సైడ్ వచ్చేసి 6.5 దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలా మూడు డాట్స్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. మనకి డాట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంటుంది. అంటే కస్టమర్ మనకి చెస్ట్ బట్టి వస్తుంది అనమాట మెజర్ అనేది. ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ చెస్ట్ పాయింట్ పెట్టుకున్నాం కదా, దాన్ని బట్టి ఇలా మార్కింగ్ చేస్తాం మనం. చూడండి, ఇలా మనం 3 డాట్స్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ కొంచెం కుట్లకి ఎక్స్ట్రా రౌండ్ మాత్రం కరెక్ట్గా రావాలి. ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం.
ఎక్స్ట్రాస్ అంతా తీసేసాము. జస్ట్ కొంచెం గుట్లకి, అదే మనం ప్లెయిన్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి, వీటికైతే మనం పైపింగ్ వేసేస్తాం కాబట్టి అవసరం ఉండదు. జస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువే మనకి సరిపోతుంది అనమాట. హ్యాండ్ లాంగ్ వచ్చేసి మనకి 10.5 ఉంది. కొంచెం మళ్ళీ కుట్లు కోసం చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 3.5 ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ వరకు కరెక్ట్గా ఉండాలి స్ట్రైట్గా. చూసారా, హ్యాండ్ కట్ చేసేసాము. మనం సెంటర్లో చిన్న టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఒక్కసారి ఆర్మ్ హోల్ మొత్తం చెక్ చేద్దాము. మనకి 16 కావాలి కదా. అంటే 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అంటే 5.5. సో మనం ఇక్కడ క్రాస్గా వచ్చింది మనకి ఖర్చు కోసం 2 ఇంచెస్. ఇక్కడ మనకి కొద్దిగా ముక్క పడుతుంది అంతే, ఎంతో కాదు. మనం ఇప్పుడు ఇది రోలర్తో మార్క్ చేసుకుందాం. ఎందుకంటే మనకి ఇటువైపు హ్యాండ్ అటువైపు హ్యాండ్ కూడా సమానంగా వస్తుందన్నమాట. కుట్టు అనేది, స్టిచ్చింగ్ అనేది మనకి ఎటు వెళ్ళదు. రోలర్ అనేది కంపల్సరీ తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు చాలా యూజ్ అవుతుంది మీకు. చూడండి, మార్కింగ్ ఎంత క్లియర్గా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు మనం లోచంక తీసుకుందాం. చూసారా, లోచం కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మీకు ఖర్చు అవతల నుంచే మీరు స్టార్ట్ చేసుకోవాలి, కొద్దిగా వదిలిన తర్వాత స్టార్ట్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా కొంచెం ఒక 1 ఇంచ్ వరకు వదిలేసి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడికి సెంటర్కి వచ్చేసరికి కొంచెం డౌన్ రావాలన్నమాట. ఓకే, మనకి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ కంపల్సరీ జాయింట్లు వస్తాయి. చూసారు కదా, ఫ్రంట్ అయితే కంపల్సరీ జాయింట్ వస్తుంది. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది అనమాట కొద్దిగా. యాక్చువల్లీ క్రాస్ ఇటు కాకుండా ఇటువైపు వేస్తే ఇంకా బాగా వస్తుంది. చూసారు కదా, ఇటువైపు నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను, కుట్ల కోసం పెట్టాను. చూడండి, జస్ట్ మనకంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు కొంచెం పెంచాను అనమాట. ఇప్పుడు మన రోలర్తో మొత్తం అంతా మార్కింగ్ చేసేసుకున్నాం. నేను బ్యాక్లోనే ఫ్రంట్ పార్ట్ తీసి ఇలా ఎందుకు వేస్తానంటే మనకి ముక్క అనేది సేవ్ అవుతుంది. చూసారు కదా, రోలర్తో మనం డాట్స్ అన్నీ కూడా మార్కింగ్ చేసేసుకున్నాం. మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం, కింద షేప్ అంతా కూడా మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి
ఖర్చు దగ్గర కూడా రోలర్తో మార్కింగ్ చేసేస్తున్నాం. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కొంచెం పాటు మాత్రం మనకి అతుకు పడుతుంది. సో అది కూడా మనం చూసారు కదా మార్కింగ్ ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లో చంక తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టాను చూడండి, ఎందుకంటే ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి కొద్దిగా మనకి ఎక్కువ పీస్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కొంచెం క్లాత్ అటాచ్ చేస్తాం కదా, అప్పుడు దానికోసం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను, ఒక 1/4 ఇంచు. ఫస్ట్ మనం ఇక్కడ జాయింట్ వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనం స్టాప్ చేసేద్దాము, లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు వర్కర్లు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారనమాట. యాక్చువల్లీ ఫ్రంట్ నెక్ కూడా నేను కటింగ్ చేయను, ఆల్రెడీ రోలర్తో మార్కింగ్ చేసేసాను, ఎందుకంటే మనకు కంప్యూటర్ వర్క్ వచ్చేసింది కాబట్టి. ఇది చూడండి, లోచం కూడా ఇప్పుడే తీసేస్తున్నాను. చూడండి, ప్రతి దుక్కున కూడా మనం చిన్న చిన్న టక్స్ పెట్టుకుందాము సిజర్ తోటి. మనకి డాట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ నెక్ కట్ చేయలేదు, ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయలేదు, కానీ మార్కింగ్ పెట్టాను. చూస్తారు కదా లోచంకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, అలాగే మనకి మార్కింగ్ ప్రతిదీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనకి హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఫస్ట్ మనం నడుముకి వేయడానికి, నడుము బెల్ట్ వేయడానికి క్లాత్ కట్ చేస్తున్నాం పట్టీ కోసం. క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ అంటే ఉక్సులు పట్టి వైపు అనమాట 3.5 ఇంచెస్ తీసుకున్నాం. అంటే మనకు కుట్లకి గట్ట వెళ్ళిపోతుంది కదా, కొంచెం ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు కుట్లకి వెళ్ళిపోద్ది. మనకు వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుంది అనమాట. ఇక్కడ 3.5 తీసుకున్నాం, ఇక్కడ మనం 3 తీసుకుంటున్నాం సెంటర్లో. అంటే మీకు ఇక్కడ చూడండి, జస్ట్ డాట్ దగ్గరికి వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకున్నాం. మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళేసరికి 2.5 వస్తుంది. ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి 11 ఇంచెస్, క్రాస్ బెల్ట్ మొత్తం వచ్చేసి 11 ఇంచెస్ కావాలి. మనకి ఇటు సైడ్ వచ్చేసి కూడా మనం 3 ఇంచెస్ తీసుకున్నాం.
మనకి క్రాస్ బెల్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే ఇంకొక రెండు తీసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టీకి తాళ్ళు పట్టీకి క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ ఇందులో క్లాత్ ఏం మిగలేదు, మనకి సపరేట్గా క్లాత్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసేద్దాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం ఎక్కువ తీసుకుంటాను లైనింగ్ కంటే అని చెప్పి. లైనింగ్ మాత్రం మనం కరెక్ట్గా కట్ చేస్తాము. ఒరిజినల్ పార్ట్ వచ్చి ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాను నేను. ఇది స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కుందన్స్ అంటిద్దాం ఇక్కడ. అప్పుడు ఇంకా హైలైట్గా ఉంటుంది. కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. మనం నెక్ మెజర్ చేసిన దానికంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉందన్నమాట.
మనకి మొత్తం కంప్లీట్గా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నేను చెప్పిన వీడియోస్ ఏదైనా సరే మీరు ట్రై చేస్తే ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.